హలో గైస్, మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ఆ స్క్వాడ్ ఉండేది కదా 11 మెంబర్స్లో. ఆ 11 మెంబర్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉండాలి అనే ఆలోచన ఖచ్చితంగా వచ్చింది. అయితే మరి వాటిలో కొంతమందికి మాత్రమే కెప్టెన్సీ అనే వరం దక్కింది. దాని తర్వాత కొంతమంది వాళ్ళు సీనియర్ ప్లేయర్స్ అయినా సరే, వాళ్ళు ఎంత తోపు బ్యాట్స్మెన్స్ అయినా సరే కెప్టెన్సీ అనేది వాళ్ళ చేతిలోకి రాదు. సో మరి వాటికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి. అయితే మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ చూసుకుంటే కేవలం ఇంత చిన్న వయసులోనే అతనికి కెప్టెన్సీ అనే ఒక బాధ్యత వచ్చింది. అయితే మరి రేపు ఇంగ్లాండ్తో సిరీస్ ఉంది కదా, సో ఆ సిరీస్ కనుక ఓడిపోయారు అంటే దారుణంగా మరి కెప్టెన్సీ గురించి ఆలోచించే ఛాన్స్ కూడా ఉండేది సెలెక్టర్స్. అయితే మరి ఆ రేస్లో మనకి ఇంకో పక్కన శ్రేయస్ అయ్యర్ కనిపిస్తున్నాడు కదా, మరి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉండాలంటే అతనికి ఇష్టమా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా మనం. సో మరి దీని గురించి శ్రేయస్ అయ్యర్ ఏమంటున్నాడంటే, నేను 22 ఇయర్స్ నుంచే కెప్టెన్సీ చేసిన అనుభవం నాకు ఉంది. డిఫరెంట్ టీమ్స్కి కెప్టెన్గా కూడా నేను పనిచేశాను. సో ఆ కెప్టెన్గా ఉన్నప్పుడు మనకి ఇది గేమ్ మీద ఇంట్రెస్ట్, దాని తర్వాత టీం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక కసి పెరిగిద్ది. ఆ కసితో కనుక మనం ఆడామంటే ఆటోమేటిక్గా మన గేమ్ కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది. సో మరి నాకు కెప్టెన్సీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి కూడా ఇటువైపు శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. అయితే దీన్ని పట్టుకొని ఇప్పుడు చాలామంది అంటుంది ఏంటంటే, ఫస్ట్ నువ్వు టెస్ట్లో కనుక నీ ప్లేస్ని సుస్థిరం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా నీ పర్ఫార్మెన్స్ మంచిగుందంటే ఆటోమేటిక్గా నువ్వు ఐపీఎల్లో కూడా కెప్టెన్గా చేసావు కాబట్టి సో నీ కెప్టెన్సీ ఏంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఫస్ట్ నువ్వు ప్లేస్ని సుస్థిరం చేసుకో. సో దాని తర్వాత ఆటోమేటిక్గా కెప్టెన్సీ నీకు వచ్చేసిద్ది. సో నిన్ను కెప్టెన్గా పెట్టకూడదు అని చెప్పేసి థాట్ ఎవరు కూడదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రూవ్డ్ కెప్టెన్ కాబట్టి. అటువైపు ఢిల్లీకి, దాని తర్వాత పంజాబ్కి, దాని తర్వాత వచ్చేసరికి కేకేఆర్ని, సో వీళ్ళు ముగ్గురు కూడా ఫైనల్గా తీసుకెళ్ళిన కెప్టెన్ నువ్వు. నీకు ఇంకా ఎటువంటి డోకా అవసరం లేదు. ఫస్ట్ నీ ప్లేస్ని సుస్థిరం చేసుకోవడానికి కష్టపడు ప్రజెంట్ అని చెప్పేసి కూడా కొంతమంది సూచనలు చేస్తూ ఉన్నారనమాట. సో ఏదైనా సరే మరి ఇంకో కొంతమంది ఏమో మరి శుభ్మన్ గిల్తో నీకు పోటీ ఎందుకు భయ్యా, సో శుభ్మన్ గిల్ కొంచెం యంగ్స్టర్, అతను ముందుకు బాగానే నువ్వెందుకు మధ్యలో గెలుగుతున్నావు, అతని నుంచి కెప్టెన్సీ ఎందుకు లాగేసుకోవాలని చూస్తున్నావు అని చెప్పేసి కూడా ఇంకో కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఓవరాల్గా శ్రేయస్ అయ్యర్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.